హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక బ్లాక్ మండే అని చెప్పాలి. మార్కెట్ భారీ గ్యాప్ డౌన్తో నిఫ్టీ 50 -519.40, బ్యాంక్ నిఫ్టీ -1324.70 పాయింట్స్తో ప్రారంభమై ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది. అసలు నిఫ్టీ సెన్సెక్స్ ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణాలేంటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, వార్ క్రైసిస్. ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం. వారాంతంలో అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఎదురుదాడి చేయడంతో గ్లోబల్ మార్కెట్లలో ఒక్కసారిగా భయం మొదలైంది. యుద్ధం ఎటు దారితీస్తుందో అన్న ఆందోళన ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించింది. పాయింట్ నెంబర్ 2, క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్. యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూతపడే అవకాశం ఉందన్న భయాలతో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం మొదలైతే చమురు సరఫరా ఆగిపోతుందన్న భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మండుతున్నాయి. భారత్ తన చమురు అవసరాలలో 85% దిగుమతులపైన ఆధారపడి ఉంది. కాబట్టి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. పాయింట్ నెంబర్ 3, FII షెల్లింగ్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ల భారీ అమ్మకాలు. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుండి నిధులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్ పతనానికి మరో కారణం. ఫిబ్రవరి చివరిలో కూడా దాదాపు 7,500 కోట్లకు పైగా షేర్లను విక్రయించడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి తోడు అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల అక్కడ వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేకపోవడం మన మార్కెట్లకు మైనస్ అయ్యింది. పాయింట్ నెంబర్ 4, గ్లోబల్ మార్కెట్ల ప్రభావం. అమెరికా మార్కెట్లు గత శుక్రవారం వాల్ స్ట్రీట్లో ఇన్ఫ్లేషన్ డేటా అంచనాల కంటే ఎక్కువగా రావడంతో అక్కడ మార్కెట్లు పతనమయ్యాయి. ఆసియా మార్కెట్లు నేడు జపాన్ నిక్కి, కొరియా మార్కెట్లు కూడా 1.5% నుండి 2% వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పాయింట్ నెంబర్ 5, పెరిగిన ఇండియా విక్స్. మార్కెట్లో భయాన్ని సూచించే ఇండియా విక్స్ వొలాటిలిటీ ఇండెక్స్ సుమారు 5% పెరిగింది. ఇది రాబోయే రోజుల్లో మార్కెట్లో మరింత ఒడిదుడుకులు ఉంటాయని సూచిస్తుంది. పాయింట్ నెంబర్ 6, హోలీ హాలిడే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రేపు మార్చి 3. హోలీ సందర్భంగా ఇండియన్ మార్కెట్లకు సెలవు. రేపు ఏదైనా జరగవచ్చు అన్న భయంతో చాలామంది ఇన్వెస్టర్లు ఈరోజే తమ పొజిషన్లను క్లోజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా మార్కెట్లో ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతానికి మార్కెట్ చాలా అస్థిరంగా, వొలాటైల్గా ఉంది. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఇండియా విక్స్ పెరగడం వల్ల రాబోయే మరికొన్ని రోజులు ఇలాంటి ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది.